భగవద్గీతలో చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృదయేశ అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతేషు యంత్రారూఢాని మాయ అన్నాడు. మధ్య కూర్చుంటాడు, మనలోనే ఉంటాడు, అందరిని తిప్పుతూ ఉంటాడు మాయ చేత. పురుషుల్లో ఇతను ఒక్కడే పురుషుడు అంది ఇంకో ఆవిడ. ఏమిటి అంటే పురుషుడు అంటే అర్థం ఏమిటి? పురుషుడు స్త్రీ అని అర్థం కాదు. పురుషుడు అంటే పురుషాయతేది పురుష అని మన వేదం చెప్పేటువంటిది. పురము అంటే మన శరీరం, ఒక ఆకారం, ఒక శరీరం అనేటువంటి దాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి జీవిని పురుషుడు అంటారు. అది స్త్రీ అయినా పురుషుడైనా భౌతికమైనటువంటి భేదం తప్ప పురుషుడు అనేటువంటి పదం అందరికీ వర్తించేటువంటి ఒకే పదం పురుషుడు. వాళ్ళందరిలోనూ ఉండేటువంటి ఒకే ఒక్కడు ఎవరంటే ఈయనే. అన్ని రూపాల్లో ఉన్నటువంటిది వాడు ఒక్కడే కాబట్టి ఒక్కడే పురుషుడు అంటే అది అర్థం.